బోనస్ బోగస్ అయిందని రుణమాఫీ ఉత్తిమాట అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో తమని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని విమర్శించారు. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రావడం తథ్యమని స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్పూర్ జెడ్పీటీసీ ఇతర నేతలకు తిరిగి బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కోతలపై డిస్కాంలను ప్రశ్నిస్తే తొండలో ఉడతలొస్తున్నాయని చెప్తున్నారని విమర్శించారు. ఓసరవెల్లిలో రాజ్యం చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగ్నిజెంట్ తో ఒప్పందం 2022లో కుదుర్చుకున్నదే అని కేటీఆర్ అన్నారు. ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ ను నిలదీస్తారని, పిఆర్ స్టంట్స్ తో ఎక్కువ రోజులు పరిపాలన చేయలేమన్నారు కేటీఆర్. పాత గోడకు కొత్త సున్నమేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. కాగ్నిజెంట్ అనే కంపెనీ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2022లోనే ఒప్పందం చేసుకుంది మనతో. 2022లోనే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది. 15-16 వేల ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది. మొత్తం కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం సదావు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి? ఇక అమెరికాకు పోయి 10-12 రోజులు ఊరేగినాక ఉత్తా చేతులతో వస్తే బాగుండదు కదా. 16,000 ఉద్యోగాలు తెచ్చిన మొన్న ఒప్పందం అవుతుంది. ఈ లోపల వాడు బిల్డింగ్ కట్టిండు, 16,000 మందిని పెట్టుకున్నాడు. నువ్వు దిగంగానే రిబ్బన్ కట్ చేసినావా? నమ్మేతందుకు అందరం చెవిలో పూలు పెట్టుకున్నావా? నేనేమంటున్నా అంటే ఇటువంటి కథలు చెప్పుకుంటూ పోతే ఇంకో 100 ఉన్నాయి. ఇట్లా మాయ మాటల మీద, స్టంట్ల మీద, పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు